ఈరోజు వీడియోలోకొచ్చి డ్యామ్ క్యాపిటల్ అడ్వైజరీ లిమిటెడ్ అనే మెయిన్ బోర్డ్ అయిపోయాం అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రైసింగ్ చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 1993లో స్టార్ట్ అయిందనమాట. డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ అని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట ఇండియాలో. అలాగే ఈ కంపెనీ వచ్చి వైడ్ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంప్రైజింగ్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ మీద, అలాగే మర్జర్స్ అండ్ అక్విజిషన్స్, ప్రైవేట్ ఈక్విటీ అండ్ స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా కంప్రైజింగ్ బుకింగ్ అండ్ రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే మనకి సక్సెస్ఫుల్గా 72 ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ అనమాట ట్రాన్సాక్షన్స్ కంప్రైజింగ్ అయ్యాయి. అలాగే 27 ఐపీఎస్ కూడా తీసుకొచ్చింది. 16 క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ అయ్యాయి అనమాట. 6 ఆఫర్ ఫర్ సేల్స్ కూడా వచ్చాయి. 6 ప్రొఫెషనల్ పొటెన్షియల్ ఇష్యూస్ అయ్యాయి. 4 రైట్ ఇష్యూస్ కూడా చేశారు. 8 బైబ్యాక్స్ కూడా చేశారు. 4 ఆఫర్ ఫర్ సేల్స్ కూడా ఇచ్చారనమాట. ఒక ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కూడా ఇచ్చింది. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ట్రస్ట్ కూడా ఉంటుందన్నమాట ఈ కంపెనీకి. అలాగే డ్యామ్ క్యాపిటల్ చూసుకుంటే 23 అడ్వైజరీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అలాగే అడ్వైజరీ ప్రైవేట్ ఈక్విటీ అడ్వైజరీ కూడా ఉంది. స్ట్రక్చర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే బ్లాక్ ట్రేడ్స్ కూడా అవుతూ ఉంటాయి November 17, 2019 నుంచి. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే 263 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారనమాట. రిజిస్టర్డ్ అయ్యి ఎఫ్బిఐ స్ప్రెడ్ ద్వారా జోగ్రఫీస్లో యాక్చువల్లీ ఇండియాలోని యూఎస్ఏ, యూకే, యూరోప్, హాంకాంగ్, సింగపూర్, ఆస్ట్రేలియా, తైవాన్ ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో కూడా ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా. రెవెన్యూ పరంగా చూసుకుంటే అడ్వైజరీ ఫ్రీ ఇన్కమ్ ద్వారా 68% రెవెన్యూ వస్తే 27% బ్రోకరేజ్ ద్వారా వస్తుందన్నమాట. అలాగే 2.82% ఇంట్రెస్ట్ హోమ్ వస్తుంది ఇన్కమ్. అలాగే అదర్ ఇన్కమ్స్ వచ్చి 1.67% వస్తుంది అనమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క హిస్టరీ కనుక చూసుకుంటే ఇది 1993లో స్టార్ట్ అయింది. ఎస్ఎస్ కాంతిలాల్ ఈశ్వరి షేర్ హోల్డర్స్ బ్రోకర్స్ అని ఇన్వెస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద. దాన్ని 1994లో కంపెనీని మళ్ళీ రీనేమ్ చేశారనమాట. ఎస్ఎస్ కాంతిలాల్ ఈశ్వరీలాల్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. దాని తర్వాత 2006లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ కింద స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత ఎస్ఎస్కేపిఎల్ ఎక్వైరింగ్ చేశారు దాన్ని. కంప్లీట్ ప్రాసెస్ వచ్చి 2008లో కంప్లీట్ అయిందనమాట. అలాగే 2019 నుంచి ఐడిఎఫ్సి గ్రూప్ కింద సాలిడ్ ఎంటిటీ స్టేక్ అయిందనమాట. తర్వాత ధర్మేష్ అనిల్ మెహతా అనే ఇన్వెస్టర్స్కి ఫామ్ చేశారనమాట. దాని ద్వారా దీనికి డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ అని పేరు వచ్చిందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే మనకి అసెట్స్ చూసుకుంటే 22లో 166 crores ఉంటాయి. 23 వచ్చేటప్పటికి 1201 crores అనమాట. డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. తర్వాత మళ్ళీ మార్చ్ 24లో మళ్ళీ అసెట్స్ తగ్గాయి అనమాట. 214 వచ్చింది క్రోర్స్ ఉంది. 24 సెప్టెంబర్లో చూసుకుంటే 257 crores ఉందన్నమాట. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే మార్చ్ 22లో 94 crores ఉంటాయి. 23లో 85 crores ఉందన్నమాట. 24 వచ్చేటప్పుడు మళ్ళీ 182 crores వచ్చింది రెవెన్యూ. అలాగే సెప్టెంబర్లో చూసుకుంటే 110 crores రెవెన్యూ అనమాట ఆల్మోస్ట్. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 21 crores ఉంది. అలాగే 23లో చూసుకుంటే 8.68 crores ఉందన్నమాట. మార్చ్లో చూసుకుంటే మార్చ్ 24లో చూసుకుంటే 70 crores ఉంది. అలాగే సెప్టెంబర్లో చూసుకుంటే 43 crores అనమాట. ఆల్మోస్ట్ 44 crores వరకు ప్రాఫిట్ వచ్చింది. ఆపరేటింగ్ క్యాష్ కూడా చూసుకుంటే పాజిటివ్లోనే జనరేట్ చేసింది అనమాట. మార్చ్ 22లో చూసుకుంటే 37 crores ఉంటాయి. మార్చ్ 23లో 679 crores అనమాట ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది. అలాగే మార్చ్ 24లో 595 crores జనరేట్ చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 20 crores వరకు ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ అయిందనమాట. టోటల్ అప్పు చూసుకుంటే ఈ కంపెనీకి వచ్చి 22లో మనకి 1,41 ఉంటే ఇప్పుడు సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 4,76 lakhs ఉందన్నమాట. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 2000 crores వాల్యూ అడుగుతున్నారనమాట. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 56% అనమాట. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 39% అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ చూసుకుంటే ROE చూసుకుంటే 54% ఉంది. PE చూసుకుంటే 28 ఉందన్నమాట. ఇండస్ట్రీ PE చూసుకుంటే 23 ఉందన్నమాట. PE హైగా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 44.98% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 12.76 ఉందన్నమాట. అలాగే కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ కనుక మనం చూసుకుంటే
ఇది ఫుల్లీ వచ్చి మనకి ఆఫర్ ఫర్ సేల్ అనమాట. షేర్ హోల్డర్స్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడానికి అనమాట. అలాగే నోవామో వెల్త్ మేనేజర్స్ లిమిటెడ్ అన్నోళ్ళు లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు దీనికి. అలాగే మనకి అలాట్మెంట్ లింకింగ్ ఇండియా టైమ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ కనుక చూసుకుంటే మనకి ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఐఏఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, మోతీలాల్ ఓషల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్న వాళ్ళు కాంపిటీటర్స్ కింద ఉన్నారు. వాళ్ళు పాస్ట్ 1 ఇయర్ రిటర్న్ కూడా చూసుకుంటే 21% వచ్చింది ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వచ్చి మనకి ఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ వచ్చి 169% అనమాట. జేఎం ఫైనాన్షియల్ కూడా 38% ఇచ్చారు. మోతీలాల్ ఓషల్ అయితే ఏకంగా 228% రిటర్న్ ఇచ్చారు అనమాట 1 ఇయర్లో. వాళ్ళ పీఈ కూడా తక్కువగానే ఉన్నాయన్నమాట. దీని డ్యామ్ క్యాపిటల్ పీఈఏ కొంచెం హైగా ఉన్నాయి అనమాట కంపేర్ చేస్తే. అలాగే ఐపీఓకి ఒక పాజిటివ్ నెగిటివ్ చూసుకుంటే సెక్టర్ బాగుందన్నమాట. గ్రోయింగ్ సెక్టర్. అలాగే అచీవ్మెంట్స్ కూడా ఈ కంపెనీకి బాగానే వచ్చినాయి. అలాగే వాల్యుయేషన్స్ కూడా కొంచెం పర్లేదన్నమాట. హైగానే ఉన్నాయి కానీ పర్లేదు. అలాగే నెగిటివ్ చూసుకుంటే ఏంటంటే ఫుల్లీ ఓఎఫ్ఎస్ అనమాట. అది కొంచెం కన్సర్న్. అలాగే ఫైనాన్షియల్ కూడా కన్సిస్టెన్స్గా లేవన్నమాట. ఒక సంవత్సరం పెరుగుతుంది, ఒక సంవత్సరం డ్రాప్ అవ్వడం అలాగ ఉన్నాయన్నమాట వాల్యుయేషన్స్ కూడా. అలాగే వాల్యుయేషన్స్ కూడా హైగానే ఉన్నాయి. మేబీ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా రిజల్ట్స్ అవి అనౌన్స్ చేస్తే మాత్రం దాని మీద కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ కంపెనీస్కి. అలాగే షేర్ మార్కెట్ కానీ డౌన్లో కానీ ఉన్న ఏమైనా వార్ అని లేదంటే ఏమైనా సంథింగ్ ఎకనామికల్ కండిషన్స్ ఏమి బాగోకపోయినా దీనికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెగిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుంది. ఇది కొంచెం కన్సర్న్స్ అనమాట. ఐపీఓ టైంలో చూసుకుంటే ఓపెన్ డేట్ 19 డిసెంబర్, క్లోజ్ డేట్ వచ్చి 23 డిసెంబర్ అనమాట. అలాట్మెంట్ మనకి 24 డిసెంబర్ ఉంటుంది. లిస్టింగ్ డేట్ వచ్చి 27 డిసెంబర్. ప్రైస్ బ్యాండ్ కనుక చూసుకుంటే 269 to 283 రూపీస్ పర్ షేర్ అనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 53 షేర్స్ ఉన్నాయి. టోటల్ సైజ్ వచ్చి 840 crores అనమాట. అందులో ఆఫర్ ఫర్ సేల్ మొత్తం ఫుల్లీ 844 crores. అలాగే రిటైల్లో ఒక లాట్కి మనకి కావాల్సిన అమౌంట్ 14,999 రూపీస్ అనమాట. ఫేస్ వాల్యూ వచ్చి 2 రూపీస్ పర్ షేర్. వెబ్సైట్ వచ్చి లింక్డ్ఇన్ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంటుంది. ఓవరాల్గా ఈ కంపెనీ చూసుకుంటే ఫాస్ట్ గ్రోయింగ్ మర్చెంట్ బ్యాంక్ కంపెనీ అనమాట. హైయెస్ట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. అలాగే వాల్యుయేషన్స్ కూడా కొంచెం హైగానే ఉన్నాయి సరే పర్లేదన్నమాట. ఫైనాన్షియల్స్ కొంచెం అంతగా గొప్పగా చెప్పుకోదగినవి ఏం కాదు. కాకపోతే కాంపిటీటర్స్ చూసుకుంటే 1 ఇయర్లో మంచి రిటర్న్స్ అంటూ జనరేట్ చేశారనమాట. సో మనం లిస్టింగ్ గెయిన్స్కి అయితే మనం అప్లై చేయొచ్చు. లిస్టింగ్ గెయిన్స్లో మనకి అలాట్ అయిన తర్వాత వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు కరెక్ట్గా గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 50% ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. 141 రూపీస్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ వచ్చి మనకి 7,473 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షార్ట్ టర్మ్ గురించి అయితే ఇన్వెస్ట్ చేయక్కర్లేదు అనమాట. క్యాపిటల్ గెయిన్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు లాంగ్ టర్మ్ కొంటానంటే లాంగ్ టర్మ్కి అయితే మంచి రిటర్న్స్ వచ్చి సేమ్ ఇన్ఫోటెక్ టెక్నాలజీస్ లాగా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.